Hey guys, welcome back to my channel. After 2 to 3 weeks of gap, I am back with a video. Due to health issues, I didn't upload any video. Sorry for delay. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను టెంపుల్కి వెళ్ళాను అని. అది అర్ధనారీశ్వర స్వామి టెంపుల్కి అయితే నేను వెళ్ళాను, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ కొండాపూర్ అండ్ హైటెక్ సిటీ. గుడి ఎంట్రన్స్ దగ్గర మనకి ఇలా పార్కింగ్ ఉంది. పార్కింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, చాలా ప్లేస్ అయితే ఉంది. ఇది గుడి ఎంట్రన్స్. ఇప్పుడు మనం గుడిలోకి అయితే వెళ్దాం. గుడిలోకి వెళ్ళే ముందు కొంచెం దూరం నడవాలి, లైక్ 100 meters నడవాలనుకుంటా. ఇలా గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి చెట్టు కింద అమ్మవారు అయితే కనిపిస్తారు. ఏంటా చెట్టుకి ఇన్ని ముడుపులు ఉన్నాయని అడిగితే పూజారి గారు చెప్పారు, మొక్కుకొని ముడుపులు కడితే నెరవేరుతాయంట. చాలామందికి సక్సెస్ అయ్యాయంట అవి. దాని తర్వాత మేమైతే టెంపుల్లోకి వెళ్తున్నాం. మేము వెళ్ళిన రోజైతే చాలా వర్షం ఉండే గైస్. అక్కడ బాగా తడిచాను కదా గైస్, అందుకే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అందుకే వీడియోస్ కూడా లేట్ అయిపోయాయి. సో అదంతా పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు గుడిలోకి వెళ్ళి మొక్కుకొని దర్శనం చేసుకొని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని అలానే కొంతసేపు అక్కడ ఉండి పక్కనే ఉన్న గుడిలోకి అయితే వెళ్ళాం. అమ్మవారి గుడి అయితే ఉంది. అక్కడే అమ్మవారి గుడిలో మనకి లింగం అయితే కనిపిస్తుంది. దానికి కూడా దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని వచ్చేసాం. అలా లెఫ్ట్ వచ్చేస్తే మనకి త్రిశూలంకి శివుడు పార్వతి ఉంటారు. అండ్ చూపిస్తున్నాను కదా, ఇది గుడి ఓవర్ వ్యూ. ఫుల్ వర్షం ఉండే గైస్, లిటరలీ చాలా చాలా అంటే చాలా తడిచిపోయాను నేను ఆ రోజు. ఇలా గర్భగుడి గోడలకి శివుడు అండ్ పార్వతీ దేవి శిల్పాలను చెక్కారు. చూడడానికి బాగుంది. యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, కరెక్ట్గా అదే పొజిషన్లో అమ్మవారు అయితే ఉంటారు మనకి గర్భగుడిలో. ఇలా లెఫ్ట్లో త్రిశూలం అయితే ఉంది. ఇట్ రిప్రజెంట్స్ శివశక్తి అంట. అండ్ పక్కనే మనకి ఇలా గోశాల పక్కన ఇలా వంట చేస్తూ కనిపించారు. ఏంటా అని అడిగితే అక్కడ ఫ్రైడే అన్నదానం ప్రసాదం అయితే ఉంటుందంట. గోశాల పక్కన ఇలా మనకి యజ్ఞగుండం అయితే ఉంది పూజలు చేసుకోవడానికి. ఒక 10 to 20 members అయితే అక్కడ కూర్చొని యజ్ఞం చేసుకోవచ్చు. చూడండి అక్కడ ఇలా గుడి పక్కనే విగ్రహాలు అయితే ఉంటాయి. అక్కడైతే సరౌండింగ్స్ అనేది చాలా ప్లెజెంట్గా ఉండే. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను ఆ రోజు. సో that's it for this vlog. If you like my video, please do like, share and subscribe to my channel. Thank you guys. Thank you for watching this video. Bye bye.